హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో నేను ఇన్హెరిటెన్స్ ఇన్ పైథాన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. సో జనరల్గా రియల్ వరల్డ్లో పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్ ఉంటుంది కదా, అంటే పేరెంట్కి ఉన్న ప్రాపర్టీస్ చైల్డ్కి వస్తాయి. సో అలానే ప్రోగ్రామింగ్లో మనకి ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. అంటే ఒక క్లాస్ ఇంకో క్లాస్ ఒక ప్రాపర్టీస్ని అక్వైర్ చేసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను క్లాస్ ఏ తీసుకున్నాను. క్లాస్ ఏలో కొన్ని ఫీచర్స్ని డిఫైన్ చేస్తున్నాను, సమ్ ఫీచర్ 1 ఫీచర్ 2 అని. అండ్ దానిలో ప్రింట్ స్టేట్మెంట్స్ రాస్తున్నాను, ఫీచర్ 1 వర్కింగ్ ఫీచర్ 2 వర్కింగ్ అని. నెక్స్ట్ నేను ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాను, ఏ క్లాస్కి సంబంధించింది A1 అనే ఆబ్జెక్ట్. నేను A1 డాట్ అని ఇలా ఐడియలీలో టైప్ చేసింగానే నాకు 2 ఆప్షన్స్ డిస్ప్లే అవుతాయి, ఫీచర్ 1 ఫీచర్ 2 అని. సో నేను రెండింటిని కాల్ చేయాలనుకుంటున్నాను కాబట్టి నేను 2 రాసుకుంటున్నాను. ఎందుకు 2 ఆప్షన్స్ డిస్ప్లే అవుతాయంటే, నేను క్లాస్ ఏలో ఫీచర్ 1 ఫీచర్ 2 అని 2 ఫంక్షన్స్ని మాత్రమే డిఫైన్ చేశాను కాబట్టి ఇక్కడ A1 డాట్ టైప్ చేసింగానే నాకు 2 ఆప్షన్స్ వస్తాయి. సో నేను రెండింటిని కాల్ చేశాను. సో అవుట్పుట్ నాకు ఇలా వస్తుంది, ఫీచర్ 1 వర్కింగ్ ఫీచర్ 2 వర్కింగ్ అని. సో ఇప్పుడు అలా కాదు, 2 క్లాసెస్ ఉంటే ఏం చేయాలి? సేమ్ నేను క్లాస్ ఏలో 2 ఫంక్షన్స్ డిఫైన్ చేశాను, ఇక్కడ ఎలా అయితే చేశానో ఇక్కడ కూడా అలానే. క్లాస్ బి అని ఇంకో సపరేట్ క్లాస్ తీసుకున్నాము, దీనిలో ఇంకో 2 ఫంక్షన్స్ ని క్రియేట్ చేశాను, ఫీచర్ 3 అని ఫీచర్ 4 అని. వీటిలో కూడా ప్రింట్ స్టేట్మెంట్స్ రాశాను, ఫీచర్ 3 వర్కింగ్ ఫీచర్ 4 వర్కింగ్ అని. సో ఇప్పుడు A1 అనే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాను ఇక్కడ, అండ్ ఇక్కడ వచ్చేసరికి B1 అనే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాను. A1 డాట్ అని టైప్ చేసింగానే 2 ఆప్షన్స్ వస్తాయి కదా, అలానే B1 డాట్ టైప్ చేసింగానే నాకు 2 ఆప్షన్స్ వస్తాయి. ఏంటంటే ఫీచర్ 3 ఫీచర్ 4 అని. ఎందుకు అంటే ఇక్కడ B క్లాస్లో ఫీచర్ 3 ఫీచర్ 4 అని 2 ఫంక్షన్స్ డిఫైన్ చేశాయి కాబట్టి అలా వస్తుంది. సో ఇక్కడ B1 డాట్ అని టైప్ చేసిన ఫీచర్ 3 ఫీచర్ 4 వస్తుంది. నేను ఫీచర్ 3 అనే ఫంక్షన్ ఒక్కటి కాల్ చేశాను ఇక్కడ. సో నాకు అవుట్పుట్ ఫీచర్ 1 ఫీచర్ 2 ఫీచర్ 3 వర్కింగ్ అని వస్తుంది. ఎందుకంటే ఇక్కడ A1 ఆబ్జెక్ట్కి సంబంధించి నేను 2 ఫంక్షన్స్ని కాల్ చేశాను, B1 ఆబ్జెక్ట్కి సంబంధించిన ఒక ఫంక్షన్ని కాల్ చేశాను. సో నేను కాల్ చేసిన ఫంక్షన్స్ నాకు అవుట్పుట్గా డిస్ప్లే అయింది. సో అలా కాదు, ఇలా కాకుండా ఇంకో కేసు ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక క్లాస్ ఏ ఉంది, క్లాస్ ఏలో కొన్ని ఫీచర్స్ నేను క్రియేట్ చేశాను కదా, అలానే క్లాస్ బి ఉంది. క్లాస్ బిలో నేను ఇంకొన్ని ఫీచర్స్ క్రియేట్ చేశాను. సో క్లాస్ బిలో నేను క్రియేట్ చేసిన ఫీచర్స్ కాకుండా క్లాస్ ఏలో అంటే ఎగ్జిస్టింగ్ క్లాస్లో ఉన్న ఫీచర్స్ కూడా క్లాస్ బిలో రావాలి అంటే ఏమన్నా వే ఉందా? సో అలాంటిది మనకి ప్రోగ్రామింగ్లో ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ ఉంది. ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ వల్ల మనం చేయొచ్చు. అంటే ఇప్పుడు ఫస్ట్ క్లాస్ ఏని పేరెంట్ క్లాస్ ఆర్ సూపర్ క్లాస్ అంటాం, క్లాస్ బిని చైల్డ్ క్లాస్ ఆర్ సబ్ క్లాస్ అని అంటాం. అంటే సూపర్ క్లాస్లో ఉన్న ఫీచర్స్ కూడా సబ్ క్లాస్లో రావాలి. ఇప్పుడు క్లాస్ ఏలో ఫీచర్ 1 ఫీచర్ 2 కదా నేను డిఫైన్ చేసింది, క్లాస్ బిలో ఫీచర్ 3 ఫీచర్ 4 నేను డిఫైన్ చేస్తాను. కానీ నాకు ఫీచర్ 1 ఫీచర్ 2 కూడా క్లాస్ బిలో రావాలి. అంటే క్లాస్ బిలో ఫీచర్ 1 ఫీచర్ 2 ఫీచర్ 3 ఫీచర్ 4 4 ఫీచర్స్ రావాలి. అంటే సూపర్ క్లాస్లో ఉన్న ఫీచర్స్ కూడా నాకు సబ్ క్లాస్లో రావాలి. సో దీన్ని ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ ద్వారా సాల్వ్ చేయొచ్చు. ఇలా ఒక క్లాస్లో ప్రాపర్టీస్ ఇంకో క్లాస్లో ఇన్హెరిటెన్స్ అవ్వేదాన్ని సింగిల్ లెవెల్ ఇన్హెరిటెన్స్ అని కూడా అంటాము. సో మనకి ఇన్హెరిటెన్స్లో 3 టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్సెస్ ఉన్నాయి, సింగిల్ లెవెల్ ఇన్హెరిటెన్స్, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అండ్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. సింగిల్ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటే ఒక క్లాస్లో ప్రాపర్టీస్ ఇంకో క్లాస్ అక్వైర్ చేస్తే దాన్ని సింగిల్ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటాం. మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటే మల్టిపుల్ క్లాసెస్ ప్రాపర్టీస్ అక్వైర్ చేయడానికి మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటాం. మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటే ఒకవేళ మనకి 2 డిఫరెంట్ క్లాసెస్ ఉన్నాయి, ఇంకో సమ్స్ A B అని 2 డిఫరెంట్ క్లాసెస్ ఉన్నాయి అనుకుంటే, నా దగ్గర C అని ఇంకో క్లాస్ ఉంది. సో C క్లాస్లో A B 2 ప్రాపర్టీస్ కూడా అక్వైర్ చేయాలి అనుకుంటే దాన్ని మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటాం. నేను ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో ఫస్ట్ సింగిల్ లెవెల్ ఇన్హెరిటెన్స్. నేను క్లాస్ A తీసుకున్నాను, సేమ్ ఇందాక కోడ్లో ఎలా అయితే 2 ఫంక్షన్స్ని క్రియేట్ చేశాను అలానే ఇక్కడ కూడా క్లాస్ ఏలో ఫీచర్ 1 ఫీచర్ 2 అని 2 ఫంక్షన్స్ని క్రియేట్ చేశాను, వాటిలో 2 ప్రింట్ స్టేట్మెంట్స్ రాశాను. నెక్స్ట్ క్లాస్ బిలో నేను ఫీచర్ 3 ఫీచర్ 4 వాటిలో కూడా 2 ప్రింట్ స్టేట్మెంట్స్ రాశాను. అగైన్ A1 అనే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాను అండ్ వాటికి సంబంధించిన ఫంక్షన్స్ కాల్ చేశాను. అగైన్ B1 అనే ఆబ్జెక్ట్ని కూడా క్రియేట్ చేశాను. సో ఇక్కడ నేను
డిఫరెన్స్ ఏంటి అంటే క్లాస్ బి తర్వాత బ్రాకెట్లో ఏ అనే ఆర్గ్యుమెంట్ని పాస్ చేశాను, ఏ అనే క్లాస్ని పాస్ చేశాను. దీన్నే ఇన్హెరిటెన్స్ అంటాం. మనం కోడింగ్లో ఇన్హెరిటెన్స్ ఇలానే చేస్తాం. ఏ క్లాస్లో అయితే బిఫోర్ క్లాస్ యొక్క ప్రాపర్టీస్ కూడా కావాలో సో ఆ క్లాస్ నేమ్ ఇక్కడ యూజ్ చేస్తాం. నాకు క్లాస్ బిలో ఏ క్లాస్కి సంబంధించిన ప్రాపర్టీస్ కూడా కావాలి. సో అందుకని నేను క్లాస్ బి ఆఫ్ ఏ అని ఇలా రాసుకున్నాను. సో ఇక్కడ నేనేంటి అంటే ఇప్పుడు A1 డాట్ ఇక్కడ A1 డాట్ ఫీచర్ 1 ఫీచర్ 2 ఉంది కదా, A1 డాట్ అని ఐడియల్లో టైప్ చేసిన నాకు 2 ఆప్షన్స్ డిస్ప్లే అవుతాయి, ఫీచర్ 1 ఫీచర్ 2 అని. సో నాకు కావాల్సిన ఫీచర్స్ నేను ఇక్కడ టైప్ చేస్తున్నా. అలానే B1 ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినాక B1 డాట్ అని రాసింగానే నాకు 4 ఆప్షన్స్ డిస్ప్లే అవుతాయి, ఫీచర్ 1 ఫీచర్ 2 ఫీచర్ 3 ఫీచర్ 4. సో ఎందుకు 4 ఆప్షన్స్ డిస్ప్లే అవుతాయి? బి క్లాస్లో ఉంది ఫీచర్ 3 ఫీచర్ 4 కదా, ఫీచర్ 3 ఫీచర్ 4 ఈ రెండే ఉంటే సరిపోతుంది కదా. ఫీచర్ 1 2 కూడా ఎందుకు వచ్చాయి అంటే నేను క్లాస్ బిలో ఏ అనే క్లాస్ని కూడా ఇన్హెరిట్ చేశాను. క్లాస్ బి ఆఫ్ ఏ అని రాసా కదా, అంటే నేను ఇక్కడ ఇన్హెరిట్ చేశాను. సో దట్ క్లాస్ ఏలో ఉన్న ఫీచర్స్ కూడా నాకు క్లాస్ బిలో వస్తాయి. క్లాస్ ఏలో ఫీచర్ 1 ఫీచర్ 2 ఉన్నాయి కదా, సో వాటికి అందుకని ఫీచర్ 1 ఫీచర్ 2 కూడా నాకు వస్తాయి. సో ఇది సింగిల్ లెవెల్ ఇన్హెరిటెన్స్. ఒక క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ని ఇంకో క్లాస్లోకి ఎక్వైర్ చేయడాన్ని సింగిల్ లెవెల్ ఇన్హెరిటెన్స్ అని అంటాం. నెక్స్ట్ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటే ఒక క్లాస్ చాలా క్లాసెస్ యొక్క ప్రాపర్టీస్ని అక్వైర్ చేస్తే దాన్ని మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటాం. నేమ్లోనే ఉంది కదా, మల్టిపుల్ క్లాసెస్ ప్రాపర్టీస్ని అక్వైర్ చేస్తుంది. సింగిల్ లెవెల్ అంటే ఒక సింగిల్ క్లాస్ ప్రాపర్టీసే అక్వైర్ చేస్తుంది. బి అనే సింగిల్ క్లాస్ ఏ అనే క్లాస్కి సంబంధించిన ప్రాపర్టీస్ అక్వైర్ చేస్తుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ ఏలో ఏ కొన్ని ఫీచర్స్ నేను డిఫైన్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ ఏలో ఇక్కడ ఏ అయితే ఫీచర్స్ ఉన్నాయో అవే ఇక్కడ కూడా డిఫైన్ చేశాను. క్లాస్ బిలో ఇక్కడ ఏ అయితే ఫీచర్స్ ఉన్నాయో అవే ఇక్కడ కూడా డిఫైన్ చేశాను. అండ్ ఇక్కడ నేను ఇక్కడ ఇన్హెరిటెన్స్ అప్లై చేశాను, అంటే క్లాస్ బిలో ఏకి సంబంధించిన ప్రాపర్టీస్ కూడా వస్తాయని. అగైన్ ఇంకో క్లాస్ని క్రియేట్ చేశాను అండ్ ఇక్కడ కూడా ఇన్హెరిటెన్స్ అప్లై చేశాను, అంటే క్లాస్ సిలో బికి సంబంధించిన ప్రాపర్టీస్ కూడా ఉంటాయని. నెక్స్ట్ A1 ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను, A1కి సంబంధించిన ఫీచర్స్ కాల్ చేశాను. B1 ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను, C1 అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. ఇప్పుడు నేను C1 డాట్ అని టైప్ చేసిందనే నాకు ఇలా ఫీచర్ 1 ఫీచర్ 2 ఫీచర్ 3 ఫీచర్ 4 ఫీచర్ 5 అని చాలా ఆప్షన్స్ డిస్ప్లే అవుతాయి. మనం ఏదైనా యాక్సెస్ చేసుకోవచ్చు. ఎందుకు అంటే సి అనే క్లాస్ బి అనే క్లాస్ని ఇన్హెరిట్ చేస్తుంది. సో బిలో ఉన్న ప్రాపర్టీస్ అన్ని సిలో కూడా ఉంటాయి. బి అనే క్లాస్ ఏ అనే క్లాస్ని ఇన్హెరిట్ చేస్తుంది. సో ఏలో ఉన్న ప్రాపర్టీస్ కూడా బిలో ఉంటాయి. సో అలా మనం మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ చేసుకోవచ్చు. ఒక క్లాస్లో మల్టిపుల్ క్లాసెస్కి సంబంధించిన ప్రాపర్టీస్ని కూడా ఇన్హెరిట్ చేసుకోవడాన్ని మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటాం. సో నెక్స్ట్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 2 డిఫరెంట్ క్లాసెస్ ఉన్నాయి అనుకుందాం, ఏ క్లాస్ బి క్లాస్, అండ్ వీటికి నేనేం రిలేషన్షిప్ అప్లై చేయట్లా. ఇక్కడ ఎగ్జాంపుల్లో బి ఇన్హెరిట్స్ ఏ, సి ఇన్హెరిట్స్ బి, అలా నేను ఒక రిలేషన్షిప్ని ఇక్కడ మెన్షన్ చేశాను కదా. సో ఇక్కడ క్లాస్ బి ఉంది, దానిలో కొన్ని ఫీచర్స్ ఉన్నాయి, క్లాస్ ఏ ఉంది, దానిలో కొన్ని ఫీచర్స్ ఉన్నాయి, క్లాస్ బి ఉంది, వీటిలో కొన్ని ఫీచర్స్ ఉన్నాయి. ఈ రెండింటికి మధ్య నేను రిలేషన్ ఇవ్వట్లేదు. కానీ నాకు క్లాస్ సిలో ఏకి సంబంధించిన ఫీచర్స్ బికి సంబంధించిన ఫీచర్స్ రెండూ కావాలి అనుకుంటే అప్పుడు మనం మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ని అప్లై చేసుకుంటాం. అలాంటప్పుడు క్లాస్ సి బ్రాకెట్లో ఏ కామా బి అలా మెన్షన్ చేయాలి. ఇక్కడ ఓన్లీ ఏ మెన్షన్ చేస్తాం ఎందుకంటే ఏ క్లాస్ ప్రాపర్టీస్ కావాలి. ఇక్కడ ఏ కామా బి అని మెన్షన్ చేస్తామంటే క్లాస్ సిలో క్లాస్ ఏ ఒక ప్రాపర్టీస్, క్లాస్ బి యొక్క ప్రాపర్టీస్ని కూడా ఇన్హెరిట్ చేసుకోవాలి అని దీని మీనింగ్. సో అందుకని ఇలా ఏ కామా బి మెన్షన్ చేస్తాను. నెక్స్ట్ A1 ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తా, B1 ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తా, C1 ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తా. C1 డాట్ అని క్లిక్ చేసినాక చాలా ఆప్షన్స్ వస్తాయి. సో ఈ చాలా ఆప్షన్స్ ఏంటి అంటే ఏలో ఉన్న ప్రాపర్టీస్ మనం యాక్సెస్ చేసుకోవచ్చు, బిలో ఉన్న ప్రాపర్టీస్ యాక్సెస్ చేసుకోవచ్చు, సిలో ఉన్న ప్రాపర్టీస్ యాక్సెస్ చేసుకోవచ్చు, అన్ని ఫంక్షన్స్ని యాక్సెస్ చేసుకోవచ్చు అని. ఇదే మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అని అంటాం. అంటే 2 డిఫరెంట్ క్లాసెస్ ఉన్నాయి, వాటికి ఏ రిలేషన్ లేదు, అయినా ఆ 2 క్లాసెస్ ప్రాపర్టీస్ కూడా సి అనే క్లాస్లో అక్వైర్ చేసుకోవాలి అనుకుంటే మనం మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ని యూజ్ చేసుకోవచ్చు.
సో ఓవరాల్గా మనకి 3 టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్సెస్ ఉన్నాయి. సింగిల్ లెవెల్, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అని. సో సింగిల్ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటే ఒక క్లాస్ ప్రాపర్టీస్ ఇంకో క్లాస్ ఎక్వైర్ చేసుకుంటుంది. అంటే సబ్ క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ని సూపర్ క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ని సబ్ క్లాస్ కూడా అప్లై చేసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది పేరెంట్ క్లాస్, చైల్డ్ క్లాస్ అనుకుంటే పేరెంట్ దగ్గర ఉన్న ప్రాపర్టీస్ చైల్డ్ క్లాస్లో కూడా వస్తాయి కదా. సో అలా ఒక క్లాస్ ప్రాపర్టీస్ ఇంకో క్లాస్లో అక్వైర్ చేసుకుంటుంది. అది సింగిల్ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ ఏలో ఫీచర్ 1 ఫీచర్ 2 ఉంది, అంటే 2 ప్రాపర్టీస్ ఉన్నాయి. క్లాస్ బిలో ఫీచర్ 1 ఫీచర్ 3 ఫీచర్ 4 అని ఇంకో 2 ప్రాపర్టీస్ ఉన్నాయి. నాకు క్లాస్ బిలో ఎగ్జిస్టింగ్ క్లాస్ ప్రాపర్టీస్తో పాటు నా దగ్గర ఉన్న ప్రాపర్టీస్ కూడా డిస్ప్లే అవ్వడాన్ని సింగిల్ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటాము. నెక్స్ట్ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటే మల్టిపుల్ క్లాసెస్ నుంచి ప్రాపర్టీస్ ఎక్వైర్ చేసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది సూపర్ క్లాస్, సబ్ క్లాస్, ఇది ఇంకో సబ్ క్లాస్. సో ఈ క్లాస్ బి అనేది క్లాస్ ఏ ప్రాపర్టీస్ ఎక్వైర్ చేస్తుంది, క్లాస్ సి అనేది క్లాస్ బి ప్రాపర్టీస్ కూడా అప్లై చేసుకుంటుంది. సో దాన్ని మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ ఏ ఫీచర్ 1 ఫీచర్ 2, క్లాస్ బి క్లాస్ ఏ ప్రాపర్టీస్తో పాటు దానిలో ఉన్న ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. క్లాస్ ఏలో ఉన్నాయి ఫీచర్ 1 ఫీచర్ 2, క్లాస్ బిలో ఫీచర్ 3 ఫీచర్ 4 ఉన్నాయి, అన్నీ ఉంటాయి. సో అండ్ క్లాస్ సిలో వచ్చేసరికి వీటిలో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ కూడా ఉంటాయి. అంటే క్లాస్ ఏలో ప్రాపర్టీస్ ఫీచర్ 1 ఫీచర్ 2, క్లాస్ బిలో ప్రాపర్టీస్ ఫీచర్ 3 ఫీచర్ 4, క్లాస్ సిలో ప్రాపర్టీ ఫీచర్ 5 అన్నీ కూడా ఉంటాయి క్లాస్ సిలో. సో మనం దీన్ని ఎలా యూజ్ చేస్తామంటే క్లాస్ బి ఆఫ్ ఏ, క్లాస్ సి ఆఫ్ బి ఇందాక చూపించాను కదా. సో ఇలా క్లాస్ బి ఆఫ్ ఏ, క్లాస్ సి ఆఫ్ బి, క్లాస్ సిలో బి యొక్క ప్రాపర్టీస్ కూడా కావాలి, క్లాస్ బిలో ఏ యొక్క ప్రాపర్టీస్ కూడా కావాలి. సో అలా మనం ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు క్లాస్ బి ఆఫ్ ఏ, క్లాస్ సి ఆఫ్ ఏ. సింగిల్ లెవెల్ ఇన్హెరిటెన్స్లో క్లాస్ బి ఆఫ్ ఏ అంటే క్లాస్ బిలో ఏ ఒక ప్రాపర్టీస్ కూడా కావాలి అని మెన్షన్ చేసుకోవచ్చు. మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటే 2 డిఫరెంట్ క్లాసెస్ సంబంధించిన ప్రాపర్టీస్ సి అనే క్లాస్లో కావాలి. సో దాన్ని మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటాం. ఇప్పుడు సి అనే క్లాస్ ఏ అనే క్లాస్ని, బి అనే క్లాస్ని రెండింటిని ఇన్హెరిట్ చేసుకుంటుంది. ఏ క్లాస్లో ఫీచర్ 1 ఫీచర్ 2 ఫీచర్స్ ఉన్నాయి, 2 ఫంక్షన్స్ లేదా 2 మెథడ్స్ ఉన్నాయి. క్లాస్ బిలో ఫీచర్ 3 ఫీచర్ 4 2 ఫంక్షన్స్ 2 మెథడ్స్ ఉన్నాయి. సో క్లాస్ సి ఈ 2 ప్రాపర్టీస్తో పాటు ఎక్స్ట్రా తన దగ్గర ఉన్న ఫీచర్ని కూడా యాక్సెస్ చేసుకోగలదు. సో అందుకని ఏ క్లాస్లో ఉన్న ఫీచర్స్ని, బి క్లాస్లో ఉన్న ఫీచర్స్ని, సి క్లాస్లో తన దగ్గర ఉన్న ఫీచర్స్ని మొత్తాన్ని కూడా క్లాస్ సి యాక్సెస్ చేసుకుంటుంది. దానికోసం క్లాస్ సి బ్రాకెట్లో ఏ కామా బి అని మెన్షన్ చేస్తాం. సో ఇక్కడ మెన్షన్ చేస్తాం కదా క్లాస్ సి ఆఫ్ ఏ కామా బి అంటే క్లాస్ సి ఏ క్లాస్కి బి క్లాస్కి రెండింటికి సంబంధించిన ప్రాపర్టీస్ని అక్వైర్ చేసుకుంటుంది అని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ట్యూటోరియల్.